హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింటమింటూ మమ్మీ తెలుగు బ్లాగ్స్. ఈరోజు పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో, అది కూడా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రైస్ నానబెట్టుకుంటున్నాను. 2 కప్స్ రైస్ తీసుకుని బాగా వాష్ చేసుకొని కప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. రైస్ నానేలోపు మనం కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. ఒక క్యారెట్, ఒక ఆనియన్, 2-3 గ్రీన్ చిల్లీ, ఒక టమాటో వాష్ చేసి చాప్ చేసుకోవాలి. నేను ఇప్పుడైతే పీల్ చేసుకుంటున్నాను. 2-3 డేస్ నుంచి ఫుల్ కోల్డ్ కాఫ్ వల్ల వాయిస్ అసలు బాగలేదు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు పీల్ చేసుకున్న వెజిటబుల్స్ని వాష్ చేసుకొని కట్ చేయడం స్టార్ట్ చేస్తాను. నేను పెద్ద ఆనియన్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ ఆనియన్ రైస్లోకి యూజ్ చేస్తున్నాను. ఒక హాఫ్ రైతా చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాను. పుదీనా రైస్ అంటున్నాను, పుదీనా చూపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంది ఫ్రెష్గా, సో అది యూజ్ చేస్తాను. హాఫ్ క్యారెట్ రైతాలోకి, హాఫ్ క్యారెట్ రైస్లోకి తీసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎక్కువ వెజిటబుల్స్ కూడా అవసరం లేదు, అప్పుడు అది వెజిటబుల్ రైస్ అయిపోయింది కానీ పుదీనా రైస్ అవ్వదు. సో వెజిటబుల్స్ కొంచెం లిమిటెడ్గానే వేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ టేస్టీ 1 పాట్ మీల్ ఇది. లంచ్ బాక్సెస్లోకి చాలా బాగుంటుంది. పిల్లలకి తినడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు కూడా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. ఇంకో సగం ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. రైతాలోకి ఎప్పుడైనా ఇలా క్యారెట్ తురుముకోవాలి. పీసెస్ చేస్తే అంతగా టేస్టీగా అనిపించదు. టేస్ట్ బాగానే ఉంటుంది కానీ తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది కదా, సో నేను క్యారెట్ తురిమేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని, కడాయి కాదు ఇది రైస్ కుక్కర్ బౌల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గీ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కంప్లీట్గా ఆయిల్తోనే చేసుకోవచ్చు, కానీ గీ వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. అంటే షాజీరా, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, ఇలా మీకు అందుబాటులో ఉన్న స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. కొన్ని క్యాషూ నట్స్ కూడా యాడ్ చేశాను. కొంచెం బ్రౌనిష్గా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఒక టమాటో. వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. క్యారెట్ కూడా వేసేసాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత బాగా కలిపేసి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి.
ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి, ఎక్కువ సాల్ట్ అయినా టేస్ట్ బాగుండదు. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర యాడ్ చేశాను. యాడ్ చేసే క్లిప్ మిస్ అయింది. పుదీనా కొత్తిమీర కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసి మనం కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేయాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు మామూలు రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చు. వాటర్ రేషియో మారుతుంది అంతే, మీరు యూజ్ చేసే రైస్ని బట్టి. నేను తీసుకున్న రైస్కి పర్ఫెక్ట్గా గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ సరిపోయినాయి. వేరే కలర్స్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే పుదీనాలో నుంచి వచ్చే కలరు, వెజిటబుల్స్ నుంచి వచ్చే కలరు సరిపోతుంది మనకి. ఇప్పుడు ఆ బౌల్ని తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేయడమే. చాలా సింపుల్ అండి. ఇలా చేయడం వల్ల మళ్ళీ స్టవ్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి మాత్రం ఇలా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, పచ్చి బఠానీ యాడ్ చేసుకోవచ్చు. అంటే 10 మినిట్స్లో టేస్టీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి రైస్ కుక్కర్లో కూడా ఎంత బాగా కుక్ అయిందో. రైస్ చాలా పొడిగా వచ్చింది. అడుగంటటం లాంటివి కూడా ఏమీ ఉండవు రైస్ కుక్కర్ వల్ల. మరిన్ని మంచి డెలీషియస్ డిషెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.